ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆసక్తితో దేవుని సన్నిధిలో చేరిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రేమణ దైవ బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సమయములో కొద్ది నిమిషములు దేవుని మాటలు ధ్యానము చేద్దాం. అందరూ తీయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన ఒక అద్భుతమైనటువంటి విషయము ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రేమణ దైవ బిడ్డలారా, దేవుని చిత్తాన్ని మనము తెలుసుకునుట చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. చాలా సందర్భాల్లో మనకు నచ్చినట్లుగా జీవిస్తూ, మనకు నచ్చినట్లుగా, మనకు తోచిన విధంగా జరిగిస్తూ అదే దేవుని చిత్తము అనే భ్రమలో బ్రతుకుతూ ఉంటాం చాలా సందర్భాలు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, అంత్యకాలములో అనగా ఈ లోక అంతమప్పుడు ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారు అబద్ధ బోధకులను గురించి చెప్పుచున్నటువంటి మాటల గురించి వ్రాయబడిన సందర్భం మనం ఇక్కడ చూస్తాం. వాళ్ళు లోపల క్రూరమైన స్వభావము కలిగి పైకి గొర్రెల చర్మము వేసుకొని చాలా చక్కటి భక్తి పరుల వలె కనబడతారు. ఇలాంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా తన రాజ్యంలోనికి తీసుకోడు. అప్పుడు వీళ్ళు అంటారు కదా, ఏంది ప్రభువా మమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు, నీ రాజ్యంలోనికి రానివ్వట్లేదు, మేము నువ్వు చెప్పినట్టే చేశాం కదా అని అప్పుడు ప్రభువా ప్రభువా అని అరుచుకుంటూ నా దగ్గరకు వస్తారు. ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు అందరూ కూడా నా వాళ్ళు కాదు. ఎవరైతే దేవుని చిత్త ప్రకారము చేస్తారో వాళ్ళు మాత్రమే నా వాళ్ళు అనే ఆత్మీయ సత్యాన్ని యేసు ప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అబద్ధ బోధకుల గురించి వివరిస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రేమణ దైవ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు ఎలా ఉంటారు అనంటే సరైన భక్తి భావం ఉండదు, కానీ సరిగా ప్రభువును ఆరాధించలేరు, వాక్యపు వెలుగులో బ్రతకలేరు, కానీ వారికిష్టం వచ్చినట్లుగా బ్రతికి మేము అంతా నీచిత్త ప్రకారమే చేశామనే భావనలో బ్రతుకుతూ ఉంటారు. అలాంటి భక్తి జీవితాన్ని, అలాంటి వ్యక్తిత్వాన్ని, అలాంటి ప్రబోధనలను దేవుడు ఎప్పుడు కూడా ఒప్పుకోడని ఆత్మీయ సత్యాన్ని మనం ఈ రోజున గుర్తెరగాలి. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ రాబడినటువంటి మాట, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు. అందరూ పిలుస్తారు, అందరూ ప్రార్థన చేస్తారు. బయటకి కనుపరిచి గొప్ప భక్తి పరులుగా నటించే వాళ్ళందరూ మంచి వాళ్ళని చెప్పుటకు వీలు లేదు. వీళ్ళు ఏం భక్తులో ఏమో, ఎప్పుడు చూసినో ప్రార్థన కనబడదు, ఒక పాట పాడరు, ఒక వాక్యం చదవరు, వీళ్ళదేం భక్తి ఏంటో అసలు బయటకి ఏమీ కనబడదు అన్నట్టుగా కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు చెడ్డవాళ్ళని, భక్తి పరులు కాదని అంచనా వేయడానికి లేదు. ఎవరి భక్తి వాళ్ళను కాపాడుతుంది, వాళ్ళను సంరక్షిస్తుంది, వారి విశ్వాసాన్ని చేస్తుంది. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, సరైనటువంటి భక్తి భావన ఉన్నప్పుడు ప్రభువా అని పిలిచిన వెంటనే దేవుడు పలుకుతాడు. అసలు దేవుడు పలకాలి అనంటే మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉండాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా బ్రతికి ప్రభువా ప్రభువా
అని పిలుస్తూ ఉంటే ఓ దేవుడా, ఓ యేసయ్యా, ఓ తండ్రి అని మనం ఎంతగా మనము బ్రతిమాలినా ఆయన పలకడు. జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని చిత్తానుసారంగా బ్రతకడము నేర్చుకోవాలి. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు, కానీ ఎవరైతే తండ్రి చిత్త ప్రకారము చేస్తారో వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యములోనికి ప్రవేశిస్తారు అనేటటువంటి ఆత్మీయ సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం, అసలు దేవుని చిత్తం ఏంటి? ఎందుకంటే వాక్యం ఏం చెప్తా ఉన్నది? ప్రభువా ప్రభువా అని ఓ గట్టిగా గోల చేసి ప్రార్థన చేసిన వాళ్ళందరూ దేవుని రాజ్యం చేరరు, కానీ దేవుని చిత్తాన్ని జరిగిస్తే దేవుని రాజ్యంలోనికి వెళ్తారు. అసలు దేవుని చిత్తం ఏంటి? మనము ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు? ఒక విశ్వాసి పట్ల, ఒక క్రైస్తవుని పట్ల అసలు దేవుని చిత్తం ఏమిటి అనే విషయాన్ని ఒక 2-3 విషయాలు చూసి మనం ముగింపులోనికి వద్దాం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఇక్కడ దేవుని చిత్తము ఒక విశ్వాసి పట్ల ఏమై ఉన్నదో తెలియపరుచుచున్నది. ఎందుకంటే దేవుని చిత్తాన్ని చేస్తే మనం పరలోక రాజ్యంలోనికి వెళ్తాం. దేవుని చిత్తానుసారముగా జీవిస్తే, దేవుని చిత్తపు ప్రకారముగా బ్రతికితేనే దేవుని రాజ్యములో ప్రవేశము గనక అసలు దేవుని చిత్తము ఏమిటయ్యా అనంటే పరిశుద్ధులముగా ఉండాలి. ఒక విశ్వాసి పరిశుద్ధురాలుగా ఉండుట అనేటటువంటిది దేవుని చిత్తము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరు. పరిశుద్ధంగా బ్రతకడం నేర్చుకోవాలి. అందుకని మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా, జారత్వములు, వ్యభిచారములు వాటిని దూరముగా బ్రతుకుటయే పరిశుద్ధత. పరిశుద్ధతను కాపాడుకోవాలి, అపవిత్రతను తొలగించుకోవాలి. మనల్ని మనము, మన శరీరాన్ని, మన మనస్సును, ఆలోచనలను పరిశుద్ధపరుచుకోవాలి. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధంగా జీవిస్తారో వాళ్ళు దేవుని చిత్త ప్రకారముగా బ్రతుకుతున్నారు. అలాంటి వారికి మాత్రమే దేవుని రాజ్యములో ప్రవేశము ఉన్నదని ఆత్మీయ సత్యాన్ని ఈ రోజున మనము గుర్తెరగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని చిత్తము ఒక విశ్వాసి పట్ల ఏమై ఉన్నది అని అంటే, మొదటిగా పరిశుద్ధంగా జీవించాలనేది దేవుని చిత్తము. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అదే తెస్సలోనీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. 5వ అధ్యాయము 18వ వచనం. ప్రతి విషయములందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవునికి మహిమ కలుగునుగాక. మనిషి పట్ల దేవుని చిత్తం ఏంటి? మనిషి దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞుడై ఉండాలి. ఏమై ఉండాలి? కృతజ్ఞుడై ఉండాలి. కృతజ్ఞత కలిగిన వాడే కృతజ్ఞతాస్తుతి చెల్లించగలడు. దేవా, నా జీవితంలో ఈ మేలు చేసినందుకు నీకు వందనాలు. నువ్వు చేసిన గొప్ప కార్యమును బట్టి నీకు వందనాలు. అపాయము నుండి తప్పించినందుకు వందనాలు. ఆరోగ్యమునిచ్చినందుకు వందనాలు. నాకు శ్రేష్టమైన జీవితాన్ని ప్రసాదించినందుకు వందనాలు. ఆహారం ఇచ్చావు, వందనాలు. ఇలా ప్రతి సందర్భంలో కూడా ఒక విశ్వాసి, ఒక భక్తుడు, ఒక భక్తురాలు దేవుని దగ్గర కృతజ్ఞులుగా ఉండాలి.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉండాలి? కృతజ్ఞులుగా బ్రతకాలి. జ్ఞాపకం చేసుకుందాం. మొదటి విషయము పరిశుద్ధులుగా ఉండటము దేవుని చిత్తము. రెండవదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేటటువంటిది దేవుని చిత్తం అనేది మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడో విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇదే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. పదిహేను 14 నుండి చదవండి. మొదటి పేతురు 2వ అధ్యాయము 12 నుండి చదువుకుంటే మనకు అర్థమవుతుంది. 12 నుండి చదవండి. అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండండి. రాజు అందరికీ అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన కలిగిన వారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తం. ఇక్కడ దేవుని చిత్తము మనకొకటి కనబడుతూ ఉన్నది. ఏంటో గమనించగలరా? అజ్ఞానుల నోర్లు మూయించాలంటే ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడతాయి నోర్మి వాళ్ళ నోర్లు మూయిస్తే దేవుని చిత్తం అంటారా? అక్కడ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే అన్యజనులు ఇతరులు ఎవరైతే మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తారో ఆ విషయాన్ని మీరు సరి చేసుకోవాలి. ప్రతి మనిషి అన్నిట్లలో అన్ని మంచి కార్యాలు ఉన్నప్పటికీ ఏదో ఒక చిన్న పొరపాటు ఏదో ఒక బలహీనత కలిగి ఉంటారు. అన్నీ బాగున్నాయి, ఒక వ్యక్తికి మందిరానికి వెళ్తున్నాడు, ప్రార్థనకి వెళ్తున్నాడు, అన్నీ బాగున్నాయి, కానీ ఏదో ఒక బలహీనత. మొన్న నిన్ను అక్కడ చూశాను కదా అని ఒక విషయంపై నింద వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే లోకం ఇతరులు అప్పుడేం చేయాలంటే వాళ్ళు ఏ విషయం మీద నిన్ను వేలెత్తి చూపిస్తూ ఉన్నారో, ఏ తప్పిదము నీలో ఉన్నదో, ఏ పొరపాటు ఏ దోషము నీలో ఉన్నదో దాన్ని సరి చేసుకొని ఆ చెడ్డ ప్రవర్తనను తొలగించుకొని మంచి ప్రవర్తనను చేపట్టాలి. అక్కడ రాయబడినటువంటి మెన్షన్ చేయబడిన బాట వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండాలి. ఎలా ఉండాలి? మంచి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు కొన్నిసార్లు తప్పులు చేయడం సహజమే. ఎవరెవరు మొన్న నువ్వు అక్కడ షాప్ దగ్గర కనబడినావు కదా, బార్ షాప్ దగ్గర, వీడేం దాగలేదు కానీ అక్కడ కనబడము వాళ్ళ దృష్టికి ఎలా ఉన్నదంటే అది తప్పుగా ఉన్నారు. వీళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు కదా, ఇక్కడ ఉండరు కదా అని వానికి ఏదో డౌట్ వచ్చింది. అప్పుడు నువ్వేం చేయాలంటే నీ ప్రవర్తనను చక్కబరుచుకోవాలా, దాన్ని రుజువుపరుచుకోవాలా, సరిచేయబడాలా. అవును, ఒకప్పుడు అక్కడ కనబడిన మాట వాస్తవమే, కానీ అప్పుడు ఏదో పొరపాటు పడ్డాను, లేదు వీళ్ళు చాలా మంచి వాళ్ళు
అప్పటిలాగా లేరు అనే ఆ మంచి ప్రవర్తన నీలో వారికి కనబడాలి. అబ్బా, నిజంగా వీళ్ళు ఇంత బాగా ఉంటారా, ఇంత నమ్మకంగా బ్రతుకుతారా, ఇంత చక్కగా జీవిస్తారని నిన్ను బట్టి వారు దేవుని నామాన్ని మహిమపరచాలి. అలాగున అధికారులకు కూడా లోబడి ఉండండి. అన్యజనుల దగ్గర మంచి సాక్ష్యము, అందరి దగ్గర, ఇతరుల దగ్గర, అన్యజనుల దగ్గర మంచి సాక్ష్యము పొందుకోవాలి. ఏ విధంగా? మంచి ప్రవర్తన ద్వారా. అదేవిధంగా అధికారులు, నాయకులకు కూడా మీరు లోబడి ఉండాలి. ఎందుకంటే దేవుడు వాళ్ళని నియమించాడు గనుక వాళ్ళకు లోబడి వారి ఆదేశాలను గౌరవిస్తూ పాటిస్తూ బ్రతకాలి. అప్పుడు మీరు ఇలాంటి మూర్ఖమైనటువంటి ప్రవర్తన కలిగిన వారి ఎవరైతే అజ్ఞానముగా మాట్లాడతారో మీరు ప్రవర్తించే యుక్త ప్రవర్తన ద్వారా వారి నోర్లుము మోయిస్తారు అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యుక్త ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన. మంచి ప్రవర్తన మనము కలిగినప్పుడు ఎవరైతే నీ మీద వేలెత్తి చూపించడానికి రెడీగా ఉన్నారో వాళ్ళు నోటి మీద వేలేసుకొని సైలెన్స్గా బయటికి వెళ్ళిపోగలుగుతారు. అలాంటి యుక్తమైన, శ్రేష్టమైన, మంచి ప్రవర్తన విధానము కలిగి జీవించడము దేవుని చిత్తము. కాబట్టి 3 రకాలుగా మనము దేవుని చిత్తాన్ని రోజున చూసాం. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యము ప్రవేశించడు గాని తండ్రి చిత్తము చొప్పున ఎవరైతే జీవిస్తారో, జరిగిస్తారో వారు మాత్రమే దేవుని రాజ్యములోనికి ప్రవేశిస్తారు. ఏంటయ్యా ఆ తండ్రి చిత్తము ఒక విశ్వాసి పట్ల అంటే, మొట్టమొదటిగా పరిశుద్ధంగా జీవించడం తండ్రి చిత్తం. ఒక విశ్వాసి దేవుని దగ్గర పరిశుద్ధంగా బ్రతకడం అనేది దేవుని చిత్తము. రెండవది ఏంటి? ఒక విశ్వాసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం. దేవుడు చేసిన మేలును బట్టి, ఉపకారములను బట్టి, ఆత్మ సంబంధమైన కార్యములను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది దేవుని చిత్తం. మూడవదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మంచి ప్రవర్తన, యుక్త ప్రవర్తన కలిగి ఉండాలి. అన్యజనుల మధ్యలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో, ప్రభునెరగని వారి మధ్యలో, అందరి మధ్యలో ఒక మంచి ప్రవర్తన కలిగిన వారై, ఎవరు నిన్ను వేలెత్తి చూపించకుండా యుక్తమైన ప్రవర్తన కలిగి జీవించడం అనేటటువంటిది దేవుని చిత్తం అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రేమణ దేవుని బిడ్డలారా, మరి దేవుని చిత్తము 3 రకాలుగా మనం చూసాం. పరిశుద్ధంగా ఉండడము దేవుని చిత్తం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము దేవుని చిత్తం, యుక్తమైన లేదా మంచి ప్రవర్తన కలిగి ఉండడము మన పట్ల దేవుని చిత్తమై ఉంటున్నది. మరి అలాగున మనము జీవిస్తే మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారం అవుతాం. అప్పుడు నువ్వు ప్రభువా అని పిలిచినా పలుకుతాడు, అయ్యా అని పిలిచినా పలుకుతాడు, నువ్వు ఫ్రెండు అని పిలిచినా పలుకుతాడు. ఎందుకంటే కనెక్టివిటీ ఉంటుంది. నువ్వు దేవుని చిత్తాన్ని నువ్వు క్రమంగా పాటిస్తున్నావు గనుక దేవుడు నీకు బదులు పలుకుతాడు. అంతేగాని ఇవేవి లేకుండా, పరిశుద్ధత లేకుండా, కృతజ్ఞతా భావము లేకుండా, మంచి ప్రవర్తన లేకుండా ప్రభువా ప్రభువా ప్రభువా, హూ ఆర్ యు? ఎవరండి మీరు? మిమ్మల్ని ఎక్కడ చూడలేదే, మిమ్మల్ని ఎక్కడ చూడలేదే, ఏ ఆదివారం చూడలేదే, మిమ్మల్ని ఏ ప్రార్థన కూడికలో చూడలేదే. ఎక్కడి నుండి వచ్చారు? ఏమైనా తప్పిపోయి వచ్చారా, తప్పించుకొని వచ్చారా? హూ ఆర్ యు అని అంటాడు. అదే నువ్వు తండ్రి చిత్తాన్ని, దైవ చిత్తాన్ని నువ్వు కలిగి ఉండి, ఈ పరిశుద్ధత కలిగి, ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞతా భావము కలిగి, ఈ మంచి ప్రవర్తన, యుక్త ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు అప్పుడు ప్రభువా అన్నావనుకో, హౌ ఆర్ యు అంటాడు. ఎంత తేడా ఉంది? హూ ఆర్ యు, హౌ ఆర్ యు. మరి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? హూ ఆర్ యు,
అనిపించుకోవాలనుకుంటున్నారా? హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు చెప్పు, ఏం కావాలి నీకు అంటే ఈ కనెక్టివిటీ, దేవుని చిత్తాన్ని మనము జరిగించినప్పుడు దేవునితో ఆ కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి నువ్వు ఎవరు అని దేవుని చేత అనిపించుకోకూడదు, కానీ ఎలా ఉన్నావు, ఏం కావాలి, రా దగ్గరికి రా అని పిలుచుకొని ఆయన సహవాసములో చేర్చుకునే విధంగా, ఆయన సన్నిధిలోనికి, ఆయన రాజ్యంలోనికి తీసుకునే విధంగా దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరిగించాలి. ఆ దేవుని చిత్తమే పరిశుద్ధంగా బ్రతకడం, ఆ దేవుని చిత్తమే దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకడం, ఆ దేవుని చిత్తమే మంచి యుక్తమైన ప్రవర్తన కలిగి ఉండడం. అలాంటి పరిశుద్ధమైన, అలాంటి కృతజ్ఞతాభావము కలిగిన శ్రేష్టమైన యుక్త ప్రవర్తన జీవితము జీవిస్తూ తండ్రి చిత్తాన్ని, దైవ చిత్తాన్ని నెరవేర్చే కృపను దేవుడు మీ అందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.